జానకి ఈ సెల్లో ఉన్న వీడియోని అడ్డం పెట్టుకునేగా మాతో మైండ్ గేమ్ ఆడుతున్నావు. నీ గేమ్ ని నేను క్లోజ్ చేస్తాను. ఆ సెల్ తీసుకొచ్చావా? మాట్లాడవే మల్లేశ్వరి, సెల్ ఏది? ఉంటే ఇవ్వనా? అంటే తేలేదా? తేవాలని ట్రై చేశాను, కానీ కుదరలేదు. నేను చెప్పాను కదా భయ్యా, మల్లేశ్వరి ఎంటీ ఆయనతో వస్తుందని. నా 6 సెన్స్ ఏం చెప్పిందో అదే జరిగింది భయ్యా. ఏంట్రా నీ బోర్డు 6th సెన్స్ చెప్పింది? ఏం చెప్పింది చెప్పు. మల్లేశ్వరి ఆగు. చెప్పిన పని చేయడం చేతగాక సూర్య మీద చేసుకుంటావెందుకు? నువ్వు పెద్ద ఆటం బాంబు అనుకొని భయ్యా ఫీల్ అయ్యాడు మల్లేశ్వరి. నువ్వు ఆ సెల్ తీసుకొస్తావని ఐసులో లైట్స్ పెట్టుకుని మరీ ఎదురు చూశాడు తెలుసా. పాపం భయ్యా డ్రీమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయాయి. జరిగింది తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకు సూరి. నోలుకో కోసేస్తాను. సూర్య అన్న దాంట్లో తప్పేం లేదు. నువ్వు సెల్ తీసుకొస్తావని చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. నువ్విలా ఊపుకుంటూ వస్తావనుకోలేదు. చివరికి సూర్య చెప్పిందే నిజమైంది. ఎందుకు కాదు? ఐరన్ టంగ్ వాడిది. మేడం నాదేం ఐరన్ టంగ్ కాదండి, గోల్డెన్ టంగ్. అందుకే చెప్పింది చెప్పినట్టు జరిగింది. జరుగుతుందిరా, ఎందుకు జరగదు? నీ దరిద్రం నాకంటుకుంటే తప్పకుండా జరుగుతుంది. అందుకే రంకు ముగుళ్ళ దొంగోడు తగిలాడు. దొంగోడేంటి మల్లేశ్వరి? నైట్ జానకి దగ్గర ఉన్న సెల్ కొట్టేయాలని ఎవ్వరికీ కనబడకుండా ముసుగు వేసుకుని వెళ్తుంటే నన్ను దొంగ అనుకుని నందిని ఎరక్కుమ్మేసింది. అబ్బో, ఇంకా నొప్పులు అలాగే ఉన్నాయి. ఎలాగోలా నందిని నుంచి తప్పించుకుని జానకి రూమ్లోకి వెళ్లేసరికి అక్కడ దొంగోడు తగిలాడు. ఓడి దరిద్రం నాకు తగిలినట్టు వాణ్ణి వదిలించుకొని వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఈలోపు తెల్లారిపోయింది. అందుకే సెల్ తేవడం కుదరలేదు రుద్ర. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మల్లేశ్వరి. ఆ సెల్ నాకు కావాలి. ఆ వీడియో జానకి దగ్గర ఉన్నంత వరకు నాకంటే నీకే ఎక్కువ ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం? ఆ వీడియోలో విజయ్ మీద అటాక్ చేస్తుంది నువ్వు, నేను కాదు. నేనే, కానీ విజయ్ మీద అటాక్ చేయించింది నువ్వేనన్న సంగతి మర్చిపోకు మల్లేశ్వరి. ఈ విషయం జానకి చెప్తావా? జానకి ఆ వీడియో పోలీసులకిస్తే చెప్పాల్సి ఉంటుంది. బెదిరిస్తున్నావా రుద్ర? లేదు, విజయ్ అటాక్లో నేనొక్కడనే కాదు, నువ్వు సూరి కూడా ఉన్నారన్న విషయం మర్చిపోవద్దు అంటున్నాను. జానకి దగ్గర నుంచి ఆ వీడియో ఉన్న సెల్ తీసుకొచ్చే అవకాశం నీ ఒక్కదానికే ఉంది. ఆ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం నీకే. అందుకే కష్టమైనా సరే నువ్వే ఆ సెల్ తీసుకురావాలని చెప్తున్నాను. ఓకే, జానకి దగ్గర నుంచి ఆ సెల్ కొట్టేయడం కొంచెం కష్టమే రుద్ర. ఆ విషయం భయ్యకి నేను ఎప్పుడో చెప్పాను. వినిపించుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో నీ మీద డిపెండ్ అయ్యాడు. భయ్యాకి ఇప్పుడు తెలిసింది జానకి పవర్ ఏంటో. అందుకే నీ మీద తన పవర్ ఏంటో చూపించాడు భయ్యా. అయితే ఇప్పుడేమంటావు? ఆ జానకి దగ్గర నుంచి సెల్ తీసుకురాలేను అంటావు? తీసుకురాలేను అంటం లేదు, తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నాను. సరే, టైం తీసుకో, కానీ సెల్ తీసుకురావాలి. లేదంటే నీ 500 కోట్ల ఆస్తి నీకు దక్కదు, నందిని నాకు దక్కదు. గుర్తుంచుకో. జైల్లో మీ ఇద్దరికి తప్పకుండా ప్లేస్ మాత్రం దొరుకుతుంది. సరే అలాగే రుద్ర,
ఆల్ ద నేను చెప్పనంటే చెప్పను. నువ్వు వెళ్ళు మల్లేశ్వరి, వెళ్ళు. జానకి దగ్గర లేని వీడియో కోసం లేడీలా పరిగెడుతున్నావు మల్లేశ్వరి. పరిగెత్తు, నీకు ఆయాసమే తప్ప ఆ వీడియో దొరకదు. నన్ను దరిద్రం అంటావా? ఈసారి నా దరిద్రం నీకు అంటుకోవడం కాదు, పర్మనెంట్గా నీకు అతుక్కుపోతుంది. వదిలించుకోవాలన్నా వదలదు మల్లేశ్వరి. టమాటాలు, ఆలుగడ్డ, వంకాయలు, క్యాలీఫ్లవర్. కూరగాయలు ఆగు. ఆలుగడ్డ, వంకాయలు. వంకాయలు ఎంత? అమ్మా ఫ్రెష్ టమాటాలు, ఫ్రెష్ క్యాలీఫ్లవర్, ఫ్రెష్ వంకాయలు, అన్ని ఫ్రెష్ ఫ్రెష్ అమ్మా. మల్లేశ్వరి అక్క ఇలారా. ఏంటి జానకి, సమయానికి వచ్చావు, కాస్త కూరగాయలు తీసుకో అక్క. నువ్వు తీసుకుంటున్నావు కదా. అవతల కిచెన్ లో బోల్డ్ ఎంత పనుందక్క, వదిలేసి వచ్చేసాను. ప్లీజ్ తీసుకో. సర్లే, ఏం తీసుకోమంటావు? బెండకాయలు కేజీ, టమాటోలు 2 కేజీలు, ఆలుగడ్డ 1 కేజీ, వంకాయలు 1 కేజీ, అదొక కేజీ, కాలీఫ్లవర్ 1, ఇదిగో మిరపకాయలు, అన్ని కేజీ తీసుకొని కరివేపాకు తీసుకోక. ఇదిగో డబ్బులు, సరేనా? అలాగే. అక్క, వంకాయలు పుచ్చులు లేకుండా బెండకాయలు లేతగా ఉండేలా తీసుకో. ఏమి పడితే అవి తీసుకోకు, సరేనా? బెండకాయలు కాస్త ముదురుగా ఉన్నాయా ఏంటి? చూడటానికి ముదురుగానే ఉంటాయి, పట్టుకొని చూడండి లేతగా ఉంటాయి. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది, నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది. పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు, నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు. కన్నె పిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూశావు, కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు, అది తోచావు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? పగలు కూరగాయల బండితో రిక్కీ చేసి రాత్రిపూట దొంగతనాలు చేస్తావన్నమాట. పగులైనా రాత్రైనా నేను చేసేది ఒకటే అండి, దొంగతనం. మరి ఈ బండేంటి? సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతున్నావేంటి? నీకోసమే. రేయ్, నా కోసమా? అవునండి,
నేనేంటి దొంగతనానికి వెళ్ళినా నా భుజం మీద బరువు వేసుకుని వెళ్తానండి. అదేంటో రాత్రి మీ ఇంటి నుంచి మాత్రం నా మనసు మీద బరువు వేసుకుని అలా 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 వెళ్ళిపోయాను. మనసు మీద బరువా? అవునండి. కామన్గా నైట్ డ్యూటీ చేస్తే, అదే దొంగతనం చేస్తే పౌలంతా ఫుల్గా నిద్రపోతానండి. అదేంటో ఇవాళ నిద్రే రావట్లేదండి. అప్పటికి ఫుల్ కొట్టానండి, నిద్ర మాత్రం నిల్లండి. అందుకే మిమ్మల్ని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చా. నిద్ర పట్టక? కాదండి, మరి నిన్ను చూడడం కోసం. నన్ను చూడ్డానికా? అవునండి. అదేంటో చెప్పలేను కానీ నిన్ను రాత్రి చూసినప్పటి నుండి అదోలా మనసు, ఏదోలా వయసు, మిమ్మల్ని చూడాలని నా పిచ్చి పిచ్చి ఐసు, మీతో మాట్లాడే మౌల్స్తూ తెగ తొందరపడిపోతున్నాయండి. జబ్బేమో, డాక్టర్కి చూపించుకో. చూయించుకుంటే తగ్గేది కాదు అన్నారు. చూస్తుంటేనే తగ్గిపోతుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? అవునండి, పిచ్చే. మీ కళ్ళంటే పిచ్చి, మీ హెయిర్ స్టైల్ అంటే పిచ్చి, మీ స్మైల్ అంటే పిచ్చి, మీ నడకంటే అబ్బో పిచ్చి పిచ్చి. టోటల్గా మీరంటేనే పిచ్చి పిచ్చి పిచ్చి. నన్ను పిచ్చివాడిని చేసింది, ప్రేమ బిచ్చగాడిని చేసింది నువ్వే కూడా, నువ్వే. ఏంట్రా ప్రేమ గీమని వాగుతున్నావు? టమాటోతో కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. అయిపోయిందండి, ఆల్రెడీ నా మనసు ఎప్పుడో చట్నీ అయిపోయిందండి. నువ్వెక్కడ దొరికేవరా నాకు? నా కర్మకాలి రాత్రి నీ కంట్లో పడ్డాను. కంట్లోనే కాదండి, నా మనసులో కూడా పడ్డారు మీరు. పడేశారు. రే, నువ్వు దొంగవిరా? ఎస్, నేను దొంగని. దొంగలకి మనసు ఉండకూడదా? మనసు పడకూడదా? చెప్పు. ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. గది దొంగలో ఎన్టీఆర్ దొంగ కాదా? యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్ దొంగ కాదా? జేబీ దొంగలో మెగాస్టార్ చిరంజీవి దొంగ కాదా? దొంగల బాబాయ్ దొంగల్లో సూపర్ స్టార్ కృష్ణ దొంగ. వాళ్ళు ప్రేమించలేదా? వాళ్ళకి మనసు లేదా? వాళ్ళ మనసు ఒకటి, నా మనసు ఒకటా? వాళ్ళకు న్యాయం, నాకు న్యాయమా? వాళ్ళ హీరోలు, నేను దొంగనా? ఎవరైనా చెప్పు. రే, అది సినిమా, ఇది జీవితం. జీవితాన్నేగా సినిమా తీస్తారు. రేపు మన లవ్ స్టోరీని కూడా సినిమా తీస్తారు, కన్ఫర్మ్, నో డౌట్. త్రివిక్రమ్ డైరెక్టరు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితేనే నేను డేట్లు ఇస్తాను, లేకపోతే ఈయన కూడా ఇయ్య. రే, నీకు బాగా ఎక్కువైందిరా. లేదే, నేను తాగింది కోటరేనే. నేను మాట్లాడుతుంది మందు గురించి కాదు, మాటల గురించి. నేను మందు గురించి అనుకున్నలే. చూడు. చెప్పు. రేయ్, నీకు నాకు కుదరదు, వెళ్ళు. ఎందుకు కుదరదు? అబ్బా, ఎందుకు కుదరదు అని అడుగుతున్నాను. నీ పేరు మల్లేశ్వరి, నా పేరు మల్లిగాడు. పేర్లు కలిసే కదా. నేను బయట దొంగని,
నువ్వు ఇంటి దొంగవి. దొంగది టోటల్గా కలిసి మిక్స్ అయిపోయింది. ఇన్ని కలిసినప్పుడు మన ఇద్దరం కలవడానికి ప్రాబ్లం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. ఎస్ ఆన్సరీ. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు మల్లేశ్వరి, నీ మనసులోకి వెళ్ళిపోవటానికి. నా మనసు ఏమన్నా మెయిన్ గేట్ అనుకున్నావురా వెల్కమ్ చెప్పడానికి? అవును మల్లేశ్వరి, హృదయం వెళ్ళాలంటే గేట్ ఓపెన్ చేయాలి కదా. నువ్వు మెయిన్ గేట్ ఓపెన్ చేసావు అనుకో, నేను క్వార్టర్ వేసి అలా 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 నడుచుకుంటూ వచ్చేస్తా. ఓపెన్ చేయలేదనుకో ఫుల్ వేసి గేట్ దూకేసేసి వచ్చేస్తా. చాయిస్ ఇస్ యూస్. చెప్పు తెగుతుంది. ఇంకొక మాట మాట్లాడావంటే. ఐ అండర్స్టాండ్ మల్లేశ్వరి, ఐ అండర్స్టాండ్. నేను దొంగననే కదా నువ్వు కాదంటున్నావు. ఈ దొంగని నువ్వు మార్చుకోలేవా? నీ మనిషిని చేసుకోలేవా? మంచి దొంగలా మార్చుకోలేవా? ఆరాధన సినిమాలో చిరంజీవి గారిని సుహాసిని మార్చుకోలేదా? నువ్వు కూడా నన్ను మార్చుకోలేవా మల్లేశ్వరి? నీకెలా కావాలంటే అలా మార్చుకో మల్లేశ్వరి. ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఏంట్రా నిన్ను నేను మార్చుకునేది? తాగుబోతు వెధవా. మల్లేశ్వరి నన్నే కొడతా? నేను షాప్కి వెళ్ళి ఇంకో ఫుల్ కొడతా. వస్తా మల్లేశ్వరి. ఏ టమాటాలు, క్యాలీఫ్లవర్, వంకాయలు. ఇంకోసారి నా కంట పడ్డావో చంపేస్తాను. పో రా. పొమ్మంటూనే రమ్మంటున్నావు మల్లేశ్వరి. పోతాను. పోయి మళ్ళీ నీకోసం ఫుల్ వేసి మరీ వస్తాను మల్లేశ్వరి. అప్పుడు నువ్వు ఎంత కొట్టినా నాకు దెబ్బలు తగలేవు. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ఇదిగో జానకి, నువ్వు చెప్పిన వెజిటేబుల్స్ మొత్తం తెచ్చాను. ఎక్కడ పెట్టమంటావు? ఇక్కడ పెడతానులే. ఇక్కడ కాదక్క, ఫ్రిడ్జ్ లో పెట్టు. ఫ్రిడ్జ్ లోనా?
అంటే ఇప్పుడు ఈ కూరలు మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టాలా? పెట్టమంటే పారేయడం కాదక్క, సర్దమని. ఏ సర్దలేవా? ఎందుకు సర్దలేను? సర్దుతాను. బంగాళదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, మెత్తబడిపోతాయి. సెపరేట్ గా ఫ్రిడ్జ్ మీద పెట్టు. అలాగే జానకి. అన్ని సర్దేశాను జానకి. వస్తాను. ఆగక్క, అప్పుడే వెళ్ళిపోతావేంటి? నువ్వు చెప్పిన పని అయిపోయిందిగా. నువ్వు చేయాల్సిన పని చాలా ఉందక్కా. నేను చెయ్యాల్సిన పనా? ఏముంది? ఇదిగో ఇక్కడుంది. నువ్వు శుభ్రంగా కడిగేశావుగా, ఇంకేముంది? ఉన్నదంతా ఇప్పుడే ఉంది. వాటిని నేనేం చెయ్యాలి? జ్యూస్ చేయాలి. నాకు రాదు జానకి. ఒక్కసారి చేస్తే అదే వస్తుందక్కా. జ్యూస్ ఎలా చేయాలో నాకు తెలీదు జానకి. నేను చెప్తాను కదా. ఆహా, నాకు చెప్పే బదులు నువ్వే చెయ్యొచ్చుగా జానకి. నాకు వేరే పనుందక్కా. అయినా ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ ఎవరికి? నందినికి. భద్రా, భద్రా, రేయ్ ఇటారా. రేయ్, ఇప్పుడు పిలిచింది నువ్వేనా? అవును భయ్యా.